విద్యార్థినులు రక్తహీనత నుండి కాపాడుకోవడానికి విటమిన్ ఏ చాలా అవసరమని, పౌష్టికాహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని ఐసీడీఎస్ జిల్లా అధికారి అవంతి అన్నారు. చిట్యాల మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం జరిగింది. కాగా ఐసీడీఎస్ జిల్లా అధికారి అవంతి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థినులకు పోషక ఆహారంపై అవగాహన కల్పించారు. నేటి బాలికలే రేపటి శక్తివంతమైన మహిళలు అనే సంకల్పంతో ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1 నుండి 30వ తేదీ వరకు పోషణ మాసం అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జయప్రద, సుమలత, ఉపాధ్యాయుల బృందం, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. చూసారు కదా, రాష్ట్ర వచ్చారు మేడము. మన మహిళల కోసమే మేడం వాళ్ళు చేసేది. అంగన్వాడీ టీచర్స్, ఐసీడీఎస్, మన శ్రీశక్తి నుంచి కూడా వచ్చారు మేడమ్స్ మీ గురించే. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు మేడమ్స్ వాళ్ళు చెప్పేది కొంచెం ఆలోచించండి. మ్యారేజెస్ కూడా మీరు తొందరగా చేసుకున్నారు. ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్ అనకుండా పేరెంట్స్ చేసుకున్నారు, మీరు చేసుకుంటున్నారు. మేడమ్స్ వాళ్ళు ఇప్పుడు వచ్చి చెప్తూ ఉన్నారు, మీరు వింటున్నారు. ఈ చేతోడు విని ఈ చేతోడు వదిలేస్తున్నారు. కాబట్టి మేడమ్స్ వాళ్ళు చెప్పిన విధంగా మంచి ఫుడ్, మీరు పప్పులు, ఆకుకూరలు, ఎగ్గు తినరు, మీరు రాగి మాట తాగరు. ప్రతి కూరగాయలో ఏదో ఒక విటమిన్ ఉంటుంది. కాబట్టి అన్ని తినాలి. ఇది నచ్చలేదు, దోసకాయ నచ్చలేదు, సోరకాయ నచ్చలేదు, క్యారెట్ తినరు, బీట్రూట్ తినరు, అట్లా కాదు. కాబట్టి అన్ని ప్రతి ఒక్క వెజిటేబుల్స్ వల్ల, ఫ్రూట్స్ ప్రతి ఒక్క దాంట్లో మంచి ఐటమ్. మీరు ఏమైనా కార, బోంది, ఫాస్ట్ ఫుడ్ అట్లాంటివి తింటారు కదా, అట్లాంటి వాటిలో ఏముంటుంది? ఏముండదు. ఫ్రూట్స్ తినాలి, వెజిటేబుల్స్ అన్ని అట్లాంటివి తినాలి. అదేవిధంగా హెల్త్, ఆరోగ్యం కూడా చూసుకోవాలి. వాటర్ బాగా తాగాలి. అర్థమైందా? కాబట్టి మేడం వాళ్ళు ఇంత దూరం నుంచి వచ్చి